వాక్య పరిచర్యల్లో తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. మీ పక్షాన నిలవబడుతున్న మీ బిడ్డల చుట్టూ తండ్రి ప్రభా మీ యొక్క నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీ నోటి బూరగా మీ బలమైన సాధనాలుగా మీ బిడ్డలు నిలిచి నడిచిలాగున తండ్రి ప్రభా ఈ వాక్య పరిచర్యలంతట్లోనూ కావలసిన సహాయము నడిపింపును దయచేయండి. వినుచున్న మాతో సిద్ధ మనసును తండ్రి ప్రభా గ్రహించగలిగిన మనసులను మనందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. కూడి చేరి ఉన్న ప్రతి బిడ్డ చుట్టూ తండ్రి ప్రభా మీ యొక్క నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సన్నిధిని సమాధానమును మనందరితో ఉంచి నడిపించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru. Swarapandi. థ్యాంక్ యూ జాన్సన్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ ఈయన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఇదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. ఇంగ్లాండ్కు చెందిన బ్రదర్ ఈయన్ గారు మరియు అమెరికాకు చెందిన టెరీ గారు ఫ్రాన్స్ దేశంలో స్థిరపడి ఇంచుమించు 4 దశాబ్దాలకు పైగా క్యాంపస్ క్రూసెడ్ సంస్థలో తమ సేవలు అందించారు. బ్రదర్ ఈయన్ గారు అమెరికా దేశం నందు మాస్టర్స్ విద్యను అభ్యసించి ఫ్రాన్స్లో థియాలజీ నందు డాక్టరేట్ పొంది ఉన్నారు. ఇతరులను ప్రభు కొరకు ప్రభావితం చేయగలిగిన నాయకులను ఆయత్తపరచు దర్శనంతో ఫ్రాన్స్ నందు ఉన్న వారి స్వగృహం నుంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. బ్రదర్ ఈయన్ గారు ఈయన్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలండి. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి, ప్లీజ్. Good morning, Ian. Dr. Swaroop has introduced you, and you may start now, please. Good morning, very warm welcome to Ian and Terry from all of us. Good morning. Good morning to you. It's a real pleasure to hear your voices. Do you hear us? Can you hear me now? Yes, we can hear you. I have a new microphone. Is it clear? Or can I increase the volume? How is it for you? It's audible. Plus, if possible, please increase the volume a little. Increase, okay. I'm not sure if that will make a difference. Is that any better? Does that change anything? Yeah, a little bit. It's better now, yes. Okay. We want you to be able to hear. No, that's our volume. Okay. All Good. right, we'll try to speak up. Anyway, it's wonderful to be with you, and it's wonderful to hear you all praying. I think that's what you were doing earlier. Yes? Praying? Okay. మరి మీ అందరిని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మరి ఇంకా ముందు నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను అర్థమైంది నాకు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. So, Bobby, you will translate the whole time. Is that right? Yes. Okay. We will try to speak clearly and slowly. Thank you. Well, as I said, wonderful to be with you. We send greetings from France. We're in France. మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషంగా మనోహరంగా ఉంది. మరి ఫ్రాన్స్ దేశం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మేము ఫ్రాన్స్ లో ఉన్నాం. All of us, I think you've just celebrated Easter, as the whole world really has celebrated Easter. In Europe, Easter is the time of spring also, where there's new life in the world, in the creation, in nature. మరి మనమందరం కూడా మీరు కూడా మరి ఇటీవల ఈస్టర్ పండుగని బాగా జరుపుకున్నామని నేను నమ్ముతున్నాము. మరి మా దేశంలో ఈ యొక్క ఐరోపా ఖండం అంతా కూడా ఈస్టర్ పండుగ చాలా బాగా జరుపుకుంటారు. అదే సమయంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి చిగురులు వేసి ఒక వసంతకాలముకి సంబంధించిన వాతావరణం ఇప్పుడే మొదలవుతుంది.
Yeah, it's a good reminder of resurrection, that Jesus is risen. మరి ఈ వాతావరణం చూసినప్పుడు చెట్లు చిగురించటం, మరి చిన్న చిన్న మొక్కలు మళ్ళీ మొలవటం, ఇలా సృష్టిలో ప్రకృతి మళ్ళీ పచ్చగా క్రొత్తగా మరి గడ్డి కూడా పచ్చని గడ్డి క్రొత్తగా రావటం, ఇవన్నీ చూస్తే మరి ప్రభు పునరుద్ధానమునకు మరి ప్రకృతిలో ఈ యొక్క వసంత కాలానికి ఎంత ఒక చిహ్నంగా, మరి ఇది కూడా పునరుద్ధానం, మన అంతరంగంలో పునరుద్ధానం యొక్క ఆ యొక్క విశిష్టతని అర్థం చేసుకోవడానికి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. Anyway, we would like to share with you some thoughts today on the Epistle to the Hebrews, the book of Hebrews in the New Testament. మరి ఈ రోజు హెబ్రీ పత్రిక నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. You know, it's not an easy book, and many of us, we don't read it often. మరి హెబ్రీ పత్రిక అంత సులభంగా వెంటనే అర్థమయ్యే పత్రికగా కనిపించదు. మరి చాలా మంది మనము తరచుగా చదివే పుస్తకం కాదు ఇది. It was written for Jewish Hebrews Christians or Christians with a Jewish background, and most of us are Gentiles. We don't have that background in the Old Testament. మరి ఈ పత్రిక ప్రధానంగా క్రైస్తవులు, మరి యూదా మతానికి చెందిన క్రైస్తవులు, వారిని ఉద్దేశించి హెబ్రీ భాష మాట్లాడే హెబ్రీయులైన క్రైస్తవులకి ఉద్దేశించి రాసిన పత్రిక. మనము అన్యజనులమైన వాతావరణం నుంచి వచ్చిన మనము, క్రైస్తవులైన మనము, ఈ యొక్క నేపథ్యం ఏంటో మనకు అంత అవగాహన ఉండదు. But I have found it is very rich and worthwhile because it has many encouragements for us, many encouragements for Christians. అయితే నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దీనిలో చాలా ఐశ్వర్యం ఉందని, చాలా ప్రోత్సాహకరంగా ధైర్యపరిచే విషయాలు అనేకమైనవి పొందుపరిచి ఉన్నాయని నేను గమనించాను. And especially if we feel tired or we're feeling like we want to give up or we're not finding it easy to trust God. మరి ప్రత్యేకంగా మన జీవితంలో ఒక్కోసారి మనము చాలా సొలసిపోయిన పరిస్థితుల్లో, తర్వాత ఇంకెందుకులే అని కొన్ని విడిచిపెట్టేసి ఇంకా పట్టుదల కోల్పోయే పరిస్థితుల్లో ఈ పత్రిక మనకెంతో ప్రాణం పోసే పత్రికగా ఉంటుంది. So Terry is going to give a brief introduction just to the writer, the context of where the writing came from. మరి టెర్రీ సహోదరి మనకి ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతము అలాగే నేపథ్యాన్ని మనకి వివరించబోతున్నారు. The writing of the letter to the Hebrews can be dated around sometime between AD 60 and AD 70. మరి ఈ పత్రిక, హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకము 60వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం మధ్యలో అది రాయబడి ఉంటుందని బైబిల్ పండితులు మరి కనుగొన్నారు. One reason that it's dated before AD 70 is because there is no mention in the letter of the destruction of Jerusalem and the temple, which happened in AD 70. మరి చరిత్రను చూసినట్లయితే క్రీస్తు శకము 80వ సంవత్సరంలో యెరూషలేము, ఆ యొక్క దేవాలయం అన్ని కూడా నాశనం చేయబడతాయి. మరి ఈ పత్రికలో దానిని గురించి ప్రస్తావించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది దానికంటే ముందే రాయబడిందని బైబిల్ పండితులు నిర్ధారించి ఇది క్రీస్తు శకము 60-70 మధ్యలో రాయబడిందని నిర్ధారించారు. And so the book actually begins a bit like a sermon and ends a bit like a letter. మరి ఈ యొక్క పత్రిక నిజానికి ఒక సందేశంగా మొదలవుతుంది, కానీ రాను రాను ఒక పత్రికగా ఉంటుంది. We don't know who the author was, but we do know that the author had some knowledge of the people he was writing to. మరి ఈ యొక్క పత్రిక నిజానికి ఎవరు రాశారు అన్నది స్పష్టంగా ఎక్కడా తెలియచేయబడలేదు. So as Ian said, the author was writing to a group or several groups of Jewish believers, Jewish Christians. అయితే ఈ యొక్క రచయిత, ఈ పత్రిక రాసిన రచయిత
ఎవరిని ఉద్దేశించి రాశాడంటే యూదా మతస్థులయుండి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని ఉద్దేశించి ఈ పత్రిక రాశారు. And they were not from a pagan background, and they did not know Jesus while he was on earth. అయితే ఈ పత్రికని అందుకున్న ఎవరిని ఉద్దేశించి రాశారో వాళ్ళు అన్యజనులైన ఆ యొక్క నేపథ్యం నుంచి వాళ్ళు రాలేదు. యూదా మతం యొక్క ఆ యొక్క నేపథ్యం నుంచి వాళ్ళు వచ్చారు. They most likely lived in large cities such as Jerusalem, Caesarea, Rome, and Antioch. మరి యెరూషలేము, కైసరియా, రోమ్, అలాగే అంతియోకయ అనే ప్రాంతాల్లో అవి చాలా పెద్ద పెద్ద నగరాలు. వాటిల్లో నివసించే యూదా మతానికి చెందిన క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక. It seems like these Jewish Christians were somehow still drawn to the temple in Jerusalem and its rituals and sacrificial practices. మరి ఈ పత్రికని మనం చూసినట్లయితే ఆ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిందో వారు క్రైస్తవులైనప్పటికీ కూడా ఇంకను ఆ యొక్క దేవాలయం మీద వాళ్ళ మనసుంది. ఆ యొక్క బలులు, అర్పణలు, ఆ యొక్క మతానికి సంబంధించిన ఆచారాలకు సంబంధించిన విషయాలపై వాళ్ళ మనసు ఇంకా అటువైపు ఉందని చెప్పి మనం గ్రహించుకోవచ్చు. We also know that they were marginalized and they were persecuted because there's a verse in chapter 10, verse 33 that says, "Sometimes you were publicly exposed to insult and persecution. At other times you stood side by side with those who were so treated." That's in chapter 10, verse 33. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క పత్రికని అందుకున్న వారు వివక్ష చూపించబడ్డారు. అలాగే హింసని అనుభవించిన ఒక విశ్వాసులుగా మనం చూడగలం. We might ask ourselves, what was the goal of the author of the book of Hebrews? మరి ఈ యొక్క పత్రిక రాసిన రచయిత యొక్క గురి, అసలు అతని మెయిన్ ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, we know that the first goal was to instruct his audience. That is, to show his audience that Jesus Christ is the gift of God for the salvation of humanity. మరి ఆ యొక్క గురి ఎందు నిమిత్తము ప్రధానంగా రాస్తా ఉన్నాడని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవాళికి దేవుడిచ్చిన ఒక వరముగా ఆయన వారి ముందు ఉంచడానికి, దాని గురించి ప్రస్తావించడానికి రాశారు. And this goal was foreshadowed by the sacrificial system in the Old Testament. మరి పాత నిబంధనలో ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క అర్పణలు, బలులు, ఆ యొక్క మతాచారాలన్నీ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సూచించే ఒక మోడల్గా, ఒక నమూనా లాగా, ఒక నీడలాగా, లేకపోతే భవిష్యత్తులో యేసయ్యను గురించి చెప్పకనే చెప్తూ ఉన్న ఒక బలులు, అర్పణలు, ఆ విధంగా మనం గమనించవచ్చు. And the second goal of the writer was to encourage the audience to put their trust in Jesus Christ as the only Son of God and the mediator between God and man. మరి ఈ యొక్క రచయిత యొక్క రెండవ ఉద్దేశము ఏమై ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడుగా వారి ముందు ఉంచడానికి ఆ ఉద్దేశంతో రాయబడింది. And it was Jesus who paid with his life to free them from eternal death. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవాళి యొక్క ఆ యొక్క నరకాగ్ని నుంచి, మరి నిత్య మరణాన్ని నుంచి రక్షించటానికి తన ప్రాణాన్నిచ్చిన ఆ యొక్క యేసు ప్రభువుని వారి ముందు చిత్రీకరించడానికి, వారికి ఆ విషయాన్ని గుర్తించడానికి, అలాంటి ప్రభువుని వారు మనసారా నమ్ముకోమని ప్రోత్సహించడానికి ఉద్దేశించి రాసిన పుస్తకం ఇది. And he also wanted to encourage them to persevere
in the face of persecution and to stay faithful to Jesus Christ. మరి ఇంకా ఏమని ఉద్దేశించి రాశాడంటే, వారు ఎదుర్కొంటున్న హింసలు, ఆ యొక్క బాధలు, శ్రమల్లో వారు నిలకడగా నిలిచి మరి యేసుక్రీస్తు ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని ప్రోత్సహిస్తూ రాశారు. So why did the author feel the need to encourage and to instruct these Christians? అయితే మనం ఒక విషయం ఆలోచించుతాం. ఎందుకు అతనికి ఈ యొక్క పత్రికను పొందుకున్న విశ్వాసుల్లో అలాంటి అవసరము ఉందని ఎందుకు భావించాడు రచయిత అన్న అంశాన్ని మనం చూద్దాం. Oh, I think it's because he knew that they had a rough life. మరి ప్రధానంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ యొక్క పత్రికను పొందుకొని లేదా ఎవరిని ఉద్దేశించి రాశాడో హెబ్రీ పత్రిక, వారు చాలా కష్టతరమైన సవాలుతో కూడిన జీవితం జీవిస్తా ఉన్నారని మనం గ్రహించుకోవచ్చు. Because they were a persecuted minority in a pagan environment. మరి ఆ యొక్క హెబ్రీయులు, ఈ యొక్క విశ్వాసులు, హెబ్రీ పత్రికను పొందుకున్న ఆ యొక్క విశ్వాసులు, వారు అన్యజనుల మధ్య నివసిస్తూ ఉన్న ఒక మైనారిటీ. వారు హింస వాళ్ళ విశ్వాసం విషయంలో హింస పొందుతూ జీవితాల్లో అనేకమైన కష్టాలు పొందుతున్న ఒక మైనారిటీ వర్గం వాళ్ళు. And besides that, they had left their original faith, Judaism, and it had been a comfort to them, their Jewish faith, and they had left that for the Christian faith. ఇంకొక కోణంలో చూసినట్లయితే వారు మరి అప్పటి వరకు ఎంతో సౌకర్యంగా ఉన్న వారి యొక్క యూదా మతాన్ని యేసుక్రీస్తుని నమ్ముకోవటానికి విడిచిపెట్టారు. They were probably saying to themselves, if God loves me, why is life so hard? ఒకవేళ ఆ యొక్క విశ్వాసులు బహుశా అనుకుంటా ఉండుండొచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తా ఉంటే నా జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని వాళ్ళు ప్రశ్నించుకుంటా ఉండుండవచ్చు. Have you ever thought that to yourself? If God loves me, why is this so hard? మరి వినుచున్న నీవు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నని నీవు అడిగి ఉండిన సందర్భం ఏమైనా ఉందా? We Christians can also feel abnormal in our world today. మరి We're not like the others. క్రైస్తవులంగా మనము ఒక్కోసారి చాలా వింతగా ఉంది నా జీవితం, నాకే ఎందుకు ఇంత కష్టాలు అని మనం తలంచుకోవచ్చు అనేక సార్లు. I know that in India, Christians are a very small minority. మరి నాకు ఒక విషయం తెలిసి ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవులు చాలా తక్కువ శాతం మంది ఉన్నారు. And today, in today's world situation, I believe that everywhere we can have a certain uncertainty about our future because everything is so volatile in our world today. మరి ప్రస్తుత ప్రపంచంలో ఏ విషయం చూసినా కూడా చాలా మరి బలహీనంగా, మరి ఏమవుతుందో అని ఒక అనిశ్చయతతో కూడిన విషయాలుగా ప్రపంచం అంతా కూడా కొద్దిగా అయోమయంగా అనిశ్చయతతో కూడా ఉంది. When life is difficult, it's important to have a solid foundation for our faith. మరి జీవితం ఎప్పుడైతే కష్టతరంగా అనిపిస్తుందో ఒక విషయం గమనించండి, గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే మన విశ్వాసం యొక్క పునాది బహుబలంగా ఉంచుకోవాలి మనం. Because at any moment for any one of us, it could be easy to just want to give up on our faith and go back to our old ways. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదో ఒక క్షణంలో మన విశ్వాసాన్ని సైతం మనం రాజీపడి వదులుకోగలమేమో, వదిలిపెట్టేస్తామేమో అన్నంతగా మరి విచిత్రమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. We know that certain of those Jewish Christians were tempted to go back to Judaism when persecutions arose. మరి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరిని ఉద్దేశించి రాశారో ఆ విశ్వాసులు మరి ఎంతగా ఒత్తిడికి గురయ్యారంటే, ఆ సవాలులు, జీవితంలో కష్టాలు, విశ్వాసం విషయంలో ఆ యొక్క హింస, వీటన్నిటిని బట్టి వాళ్ళు యూదా మతానికి తిరిగి వెళ్ళిపోతే బాగుండు అన్న తలంపులతో కూడా ఉన్నారని మనం గమనించుకోవచ్చు. They had to choose between the temple or Jesus. వాళ్ళ ముందు ఒక నిర్ణయం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే అప్పుడు దేవాలయమా, ఆ యొక్క యూదా మతానికి సంబంధించిన దేవాలయమా,
యేసు ప్రభువా, ఈ రెండిట్లో ఏది కోరుకోవాలి అన్న ఒక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. between the sacrifices of animals and the sacrifice of Jesus. ఇంకొక మరి వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక తికమకలో లేకపోతే ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ఆ దేవాలయంలో ఆ యొక్క జంతువుల్ని ఇచ్చే బలి, ఆ యొక్క అర్పణలు వాటన్నిటినీ ఒకవైపు ఉంది వాళ్ళకి. మరొక వైపు యేసుక్రీస్తు సిలువలో తన్ను తాను బలిగా అర్పించుకున్న ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు. ఈ రెండిట్లో ఏమి కోరుకోవాలి అన్న విషయంలో ఉన్నారు వాళ్ళు. The writer of Hebrews did not want them to make the same mistake as their ancestors who refused to enter the promised land. మరి ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత యూదా మతానికి చెందిన ఇశ్రాయేలీల్లో వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ పితరులు చేసిన ఆ యొక్క అదే పొరపాటు, అదే తప్పిదము వీళ్ళు చేయకూడదు. అదేంటంటే ఆ తప్పిదము, వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్వాసం వలన కలిగే విశ్రాంతిలో ప్రవేశించలేదు వాళ్ళ పితరులు. ఆ తప్పే ఈ విశ్వాసులు చేయకూడదని తను ఉద్దేశించి రాశాడు. In the second chapter of the book of Hebrews, the 3rd verse, the author warns. He says this, "How shall we escape if we ignore such a great salvation?" హెబ్రీ 2:3 వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము అని ఒక ప్రశ్నతో ఆయన ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాడు. Now Ian's going to continue with the rest of the book. మరి ఇప్పుడు Yeah, సహోదరుడు ఈయన్ గారు తదుపరి ధ్యానం చేస్తారు. thank you, Terry. And Bobby, my question is it possible to have, I have a few PowerPoint slides for those who read English, but maybe that's not helpful for the text. Otherwise, they should read in their Bible. I hope they have the Bible text open in front of them. What Yeah. would be? I You are have made you a You are co-host. co-host if you want to share. Okay, so I could show the slide maybe? Yes, please. Okay, I'm not very good at this, so you have to be patient. Let's see, where do I start? You want desktop. Yeah, I know, but I have to do it within Zoom. How do I do that? Isn't that it right there? Yeah, no, wait, honey, move. I've got to get it here somehow. Don't I have to Oh, share? share. right? Yes, share screen. Share screen. Okay, that's done. And then which button do I push here? Share? Share screen? Ah, there we Yeah, are. yes. Okay, and then it's I up have there, to up find it. La la la. But that You should be haven't got on, it on here. I think it's on here, right? Yeah, there it is. Can Drag it I- in there. Can I bring it in there? No, I can't. Okay, well, let me just Just see if, open it. oh, it's got to be open already. Okay, Then now how do I get Share. share? Okay. Okay. Yeah. Do Yes, you I can see that. Yes. Yeah. Okay, good. Now I will play it like that. well, my verses were already I know. shared. Okay. I can't get this. This is always crazy. Stop share your screen sharing. I know, but I want to get this. I want to play, that's why. Okay, play. Okay, there we go. Play slideshow. There we go. Okay. I'm going to run quickly. Terry mentioned this already. How shall we escape if we neglect so great a salvation? That's the question. మరి ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా మీరు ఒకవేళ చూడగలిగితే దయచేసి గమనించండి. హెబ్రీ పత్రికలో ఇప్పటికే సహోదరి చెప్పినట్లుగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అన్న మాట చూసాం. And Terry mentioned two words, encouragement and then also warning. There's many encouragements in this letter, but also warnings. మరి ఈ పత్రికలో మరి సహోదరి పంచుకున్నట్లుగా 2 పదాలు వాడి ఆవిడ చెప్పారు. మరి ఆ పదాలు ఏంటంటే ప్రోత్సాహము, అలాగే హెచ్చరిక. ఈ యొక్క పత్రికలో అనేకమైన ధైర్యపరిచే విషయాలు ఉన్నప్పటికీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. So we will look at the encouragements first and then the warnings, and then I'll conclude with a focus
just focusing on Jesus, fixing our eyes on Jesus. మరి మా ధ్యానంలో ఈరోజు ఇంకా ముందుకు వెళ్తూ మనం ఏం చేద్దామంటే ఈ పత్రికలో ఉన్న మనల్ని ప్రోత్సాహపరిచే ధైర్యపరిచే ఆ భాగాల్ని ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత హెచ్చరిక భాగాల్ని ధ్యానం చేసుకుని చివరిగా యేసు ప్రభువు మీద దృష్టి ఉంచి మరి యేసు వైపు చూచుచు అన్న ఆ యొక్క భాగాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుందాం. So let's look at some of the verses now that encourage us, that remind us what is unique about our Christian faith and about Jesus. మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఈ పత్రికలో మనల్ని మన క్రైస్తవ మతం యొక్క ప్రత్యేకతలు ఏ విషయాలైతే మనకి ఒక ఐశ్వర్యంగా ఉన్నాయో, ఏ విషయాలైతే మనకి ధైర్యపరిచేవిగా ప్రోత్సాహపరిచేవిగా ఉన్నాయో ఆ వాక్య భాగాలు చదువుకుందాం. As the writer of Hebrews is showing to his Jewish readers that Jesus is superior in every possible way. మరి ఈ యొక్క రచయిత, హెబ్రీ పత్రిక రచయిత యేసు ప్రభు వారిని ఎలాగా చిత్రీకరించారంటే ఈ యొక్క పత్రిక పొందుకున్న వారి ముందు ఆయన యేసు ప్రభువుని ఏ విధంగా ప్రదర్శించారంటే మరి దూతలేమి ఏ యొక్క మానవుడేమి ఎవరికైనా కూడా ఏ వ్యక్తి కంటే కూడా బహుశ్రేష్ఠుడు యేసు ప్రభు అని వారి ముందు ప్రదర్శించాడు యేసు ప్రభు వారిని. So he is superior. It starts out, this is the first chapter, really, the first two chapters. He says, Jesus is superior to the angels. He's superior to Moses, the great Moses, the lawgiver, the one who freed or helped the Israelites, freed them from the Egyptians. మరి 1వ అధ్యాయము 4వ వచనం తెలుగులో కొద్దిగా ముందుగాని వెనకగాని ఉంటుందండి. అక్కడ దేవదూతుల కంటే ఇంకా చెప్పాలంటే మరి వాళ్ళు ఎంతో ఘనంగా ఎంచుకునే మోషే కంటే కూడా బహుశ్రేష్ఠుడు యేసు ప్రభు అని రాయబడింది. And Jesus is superior even to the great high priest, or to the high priest who went into the tabernacle, to the temple every year to make sacrifices for the sins of the people. ఇంకా యేసు ప్రభు గురించి ఏమి రచించాడంటే ఆ యొక్క యూదులకి ఆ యొక్క దేవాలయంలో ప్రధాన యాజకుడు ఉంటారు కదా, ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఆ ప్రధాన యాజకుడి కంటే కూడా శ్రేష్ఠుడు యేసు ప్రభు అని చెప్పి రాయబడి ఉంది. In fact, he is the high priest. He is the great high priest. It says, sorry, go ahead, please. Well, I'll just read it, but perhaps you read it in, as you don't need to read it in English, I'm not sure. I'm trying to get, I can't read it all myself because the screen is hidden. So I know, I want to read. So it says, Jesus did not take upon himself the glory of becoming a high priest, but God said to him, you are my son. He's more than a high priest. He is the Son of God. Today I become your father. మరి హెబ్రీ 5:5లో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. మరి ఇక్కడ కేవలము ప్రధాన యాజకుడు, ఇక్కడ ఈ లోకంలో ఉన్న దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకుడి కంటే శ్రేష్ఠుడే అన్నదే కాకుండా క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు పరలోకమందు నిజమైన దేవాలయంలో. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా కూడా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు కనుక మరి అనేకమైన విషయాల్లో ఎంతో శ్రేష్ఠత కలిగి ఉన్నాడు. Because under the Jewish law tradition, sacrifice, the high priest had to enter every year to make sacrifice for the people. But Jesus entered once and for all, once and forever, one perfect sacrifice. మరి హెబ్రీ 8:6లో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. మరి ఆ ప్రధాన యాజకుడు ఆ యొక్క బలులు, రక్తము, జంతువుల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తాడు. కానీ యేసుప్రభు వారు తన సొంత రక్తంతో నిజమైన ఆ యొక్క పరలోకంలో ఉన్న దేవుని యొక్క సన్నిధికి ఒకే ఒకసారి శాశ్వతంగా ప్రవేశించాడు అలాంటి ప్రధాన యాజకుడు. And the amazing thing is that Jesus not only was the high priest,
the great high priest, he himself was the sacrifice. He didn't bring a sacrifice, he gave himself as the sacrifice, the once and for all ఇక్కడ sacrifice. ప్రధానమైన విషయం ఏంటంటే యేసుప్రభు వారు కేవలం ప్రధాన యాజకుడే కాదు. మామూలుగా అయితే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, వేరే జంతువుల యొక్క రక్తాన్ని, ఆ యొక్క జంతువుల్ని వధించి ఆ యొక్క అర్పణని, ఆ యొక్క బలిని, ఆ రక్తాన్ని తీసుకెళ్తాడు. యేసుప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే బలి తనే అయిపోయి తానే ఒక బలి పశువుగా అయిన ఒక ప్రధాన యాజకుడిగా పరలోకమందు నీ పక్షాన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. And so the writer goes on to say, he is therefore the mediator of a better covenant. This is the new covenant. The covenant of which he is mediator is superior to the old one. The old one is founded on better promises. మరి హెబ్రీ 8:6లో మనం చదివినట్లుగా ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా మరి శ్రేష్టమైన సేవకత్వం పొందిన యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడగలం. So as I said, this may be difficult. It seems a bit theoretical. It doesn't relate to us today. What difference does that make to us today, for us today? మరి ఇవన్నీ మనం ఆలకిస్తా ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు, చదువుతా ఉన్నప్పుడు ఇది కేవలము చదువుకోవడానికి, వినటానికి బానే ఉంది. నా జీవితానికి ఏ విధంగా ఇది సరిపోతుంది, ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే మరి మనకి కొద్దిగా నా జీవితానికి పెద్దగా ఉపయోగపడటం లేదేమో ఈ యొక్క విషయాలన్నీ అనిపించవచ్చు. Well, first, it means that we have direct access to the Father, to God himself, through Jesus. We have a direct line to God. మరి నిజానికి మన జీవితానికి ఎంతో ఉపయోగపడే విషయాలివి. నేరుగా మన నిత్య జీవితానికి, దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాగంటే నీకు ఒక విశ్వాసిగా దేవునితో నేరుగా నువ్వు దేవునితో సంధించటానికి, దేవుని కలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడటానికి యేసుక్రీస్తు ద్వారా నువ్వు దేవునితో నేరుగా ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఈ యొక్క చదవబడిన అంశాలన్నీ కూడా అలాంటి స్థితి నీకుందని నీకు చెప్పటానికి రాశాడు. Yeah, we can draw near to God with confidence and receive assurance that he hears us and answers us. ధైర్యంతో, నిశ్చయతతో మరి మనము దేవుని సన్నిధికి నేరుగా యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధికి నేరుగా వెళ్ళి ఆయనతో సహవాసము, ప్రార్థన మాట్లాడొచ్చు, ఆయన యొక్క సన్నిధికి నేరుగా వెళ్ళొచ్చు అన్నది మరి మనకు అర్థం కావాలని ఈ అంశాలన్నీ రాయబడినవి. These are wonderful verses here, which I think are worth reading. If you can read them, maybe in your Bible, maybe Bobby, do you want to read them, or do you want me to read them also? Yeah. First we'll read, brother, then we'll read in our language. Okay. So, therefore, since we have a great high priest who has gone through the heavens, Jesus, the Son of God, let us hold firmly to the faith we profess. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but we have one who has been tempted in every way, just as we are, yet without sin. Let us then approach the throne of grace with confidence, that we may receive mercy and find grace to help in time of need. That is a wonderful promise. I hope that you can grasp that promise. It's an amazing promise and encouragement to us. ఈ హెబ్రీ పత్రిక 4:14-16 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారండి. ఈ వాక్య భాగంలో ఎంతో అద్భుతమైన ఒక వాగ్దానం ఉంటుంది. దయచేసి చదవండి సిస్టర్. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Yeah. And also,
Another benefit or another reality is that we are part of his household, of his family. And later on in the chapter, first in chapter 3, he says, we are members of his household, and he is the son over God's house. That's the first thing. మరి ఇంకొక మనకి ఎంతో ఊరటనిచ్చే అంశము ఏంటంటే మనము దేవుని యొక్క కుటుంబానికి చెందిన దేవుని కుటుంబస్తులము. మనందరం ఆయన కుటుంబంలో సభ్యులం. మరి ఇది ఎంతో మనల్ని ప్రోత్సాహపరిచే మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మనం కనుగొనగలం. And then later in chapter 10, he challenges us to consider how we can encourage one another towards love and good deeds. That's in chapter 10, verse 24. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. We are part of God's community, of God's people, and we each have a part to play in it. మనమందరం కూడా ఒక్కొక్కరంగా దేవుని కుటుంబ సభ్యులం కనుక ఒకరికొకరు మనము ఈ యొక్క సత్కార్యములు చేయుటకును ప్రేమ చూపించుకొనుటకును మరి పురికొల్పుకోవాలని చెప్పేసి వాక్యం హెచ్చరిస్తుంది. There's a tendency, at least in our Western world, to abandon regular church going. I mean, among believers, even those who profess faith in Christ. They don't meet so regularly in a local church or with Christians in a local community. ఇక్కడ మా యొక్క ప్రాంతాల్లో పాశ్చాత్య దేశాల్లో ప్రాముఖ్యంగా ఒక వైఖరి తాండవిస్తూ ఉంది. ఏంటంటే విశ్వాసులు మరి వాళ్ళ యొక్క ఊర్లలో వాళ్ళ సొంత సంఘాలకి వెళ్ళటం పెద్దగా ఆసక్తి చూపక మరి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళటం లేదా మానేయటం అట్లా చేస్తూ ఉన్నారు. We have a very individualistic idea of faith in Christianity, which has perhaps got worse since COVID, actually. మరి ఇక్కడ సర్వసాధారణంగా ఒక వాతావరణం ఉంది విశ్వాసుల మధ్య. ఏంటంటే విశ్వాసం అనేది నా యొక్క యేసు ప్రభుని నేను నమ్ముకుంటాం అనేది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అని అనుకుంటా ఉంటారు మా యొక్క ప్రాంతాల్లో. కనుక ఇది ఒక సమాజానికి సంబంధించిందని, దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తినని అలాంటి భావన చాలా తక్కువగా ఉంటుంది మా ప్రాంతాల్లో. మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇది ఎక్కువగా ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు విశ్వాసులు. So people go to church online. You sit in your living room and you go to church online, but you're not interacting with people. You're not contributing to the community. మరి ఈ యొక్క కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువగా వాతావరణం ఎలా ఉందంటే వాళ్ళ ఇళ్ళల్లోనే ఉండి మరి ఆ యొక్క ఆన్లైన్లో ఏదో ఒక చర్చిని ఆ యొక్క ఆరాధనని ఆ సందేశాన్ని వినటం, మరి ఎవరితో కూడా ఏమి పెద్దగా ఒక సహవాసం లేకుండా ఉండటం, అలాంటి వాతావరణం ఎక్కువగా ఉంది. I think it's wonderful we can connect online as a virtual community, worldwide community. That's a reality. That's good. But we also need a local community of real live people, families, all ages, all backgrounds together. మరి నిజానికి ఈ ఆన్లైన్ సంఘము లేకపోతే ఆన్లైన్లో ఉండే ఆ యొక్క పరిచర్య, వాక్యములు, సందేశాలు, స్తుతి ఆరాధన ఇవన్నీ మనం పాల్గొనటం మంచిదే, చాలా అద్భుతమైన విషయమే. కానీ మనం ఏ ఊర్లో ఉన్నామో ఆ ప్రాంతాల్లో మరి ఒక సంఘముకి మనం వెళ్ళటం, ఆ సంఘములో ఉన్న కుటుంబాలతో సహవాసం కలిగి ఉండటం, అన్ని వయసుల వారితో మరి అక్కడ ఒక సహవాసం, ఒక పరిచయాలు, మరి ఆ యొక్క కుటుంబ సభ్యులుగా మనం ఉండటం, అలాంటి సహవాసం కూడా మనం అనుభవిస్తూ ఉండాలి. And another privilege we enjoy, it's on the screen, as followers of Christ, is that he intercedes for us. He prays for us. He is praying for us now. మరి యొక్క భాగ్యము దేవుని పిల్లలంగా మనకి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ క్షణంలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నారు. And it says on the screen, you can read it, he can save completely those who come to God through him, because he always lives to intercede for them.
మరి ఈ మాటను మనము హెబ్రీ 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చదవగలం. హెబ్రీ పత్రిక 7:25. And we know too that not only does he pray for us, but he has sent the Holy Spirit to live within us. మరి యేసు ప్రభువారు మన కొరకు ప్రార్థించే ఆ యొక్క విజ్ఞాపనకర్తగా ఉండటమే కాకుండా నీ అంతరంగంలో జీవించడానికి నీతో ఉండటానికి పరిశుద్ధాత్మని పంపించారు. 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Yeah, this epistle does not talk a lot about the Holy Spirit, but it talks about the new covenant. That is, that God's law is written on our hearts. మరి ఈ పత్రిక పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా ప్రస్తావించదు కానీ నూతన నిబంధన, ఆ నిబంధన గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంది. ఆ నిబంధనలో ఉన్న మన హృదయాల్లో, మనస్సుల్లో దేవుని ధర్మ విధులు, దేవుని ధర్మశాస్త్రము లిఖించబడి ముద్రించబడి ఉన్నాయన్న సంగతిని ఎక్కువగా ప్రస్తావించే పత్రిక హెబ్రీ పత్రిక. So those are some of the encouragements that we receive from this epistle. There are many, many encouragements. మరి ఈ యొక్క పత్రికలో మనం ఇప్పటి వరకు చూసిన అంశాలు మనల్ని ప్రోత్సాహపరిచి, ధైర్యపరిచి, మన విశ్వాసాన్ని దిట్టపరిచే అంశములుగా ఉన్నాయి కదా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆణిముత్యాలు ఈ పత్రికలో. But there are also warnings, and Terry mentioned this, and that some of the Jewish believers had perhaps forgotten the riches they discovered in Christ. మరి సహోదరి టెర్రీ గారు మరి ప్రస్తావించినట్లుగా ఈ పత్రికలో ప్రోత్సాహపరిచే విషయాలు ఒక విషయం అయితే, ఈ పత్రికలో మన విశ్వాసానికి చెందిన ఆ విషయం గురించి హెచ్చరికలు అనేకమైన ఉన్నవి. మరి ఆ యొక్క విశ్వాసులు ఒక్కోసారి మర్చిపోయి ఉంటారు ఆ యొక్క హెచ్చరికలు, వాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు రచయిత. There are several warnings. Here are several here that I have listed. The first is warning against drifting. మరి చెప్పాలంటే అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. కొన్ని నేను ఈ యొక్క మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లే కొన్ని నేను లిస్ట్గా తయారు చేసుకున్నాను. 2వ అధ్యాయం 1వ వచనంలో మరి విశ్వాసమును, మన క్రైస్తవ విశ్వాస విషయంలో మనం కొద్దిగా నీరుగారినట్లు అయిపోవడం లేదా మరి ప్రక్కకి జారిపోవడం, ఈ విషయాన్ని గురించి హెచ్చరిక, బలమైన హెచ్చరిక ఉంది అక్కడ. 2వ అధ్యాయం 1వ వచనంలో దయచేసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. That is the reading of chapter 2, verse 1. We must pay the most careful attention, therefore, to what we do, or to what, I can't read it, to what we do, so that we do not drift away. Did you read that? I think you read it. Just read that, yeah? Yeah, yes. Yeah. Yeah, so what is drifting? It's an image of a boat, like a boat. You know what drifting is? When a boat is drifting, it simply follows the current. మరి ఇక్కడ గమనించి మనం చదువుకున్నట్లుగా కొట్టుకొని పోవటం, విడిచిపెట్టి కొట్టుకొని పోవటం అన్న మాటని మనం ఆలోచిస్తే మనకేం గుర్తుకొస్తుంది? ఒక ప్రవాహంలో ఒక పడవ అదుపు తప్పి ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోయే ఆ దృశ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. And it can be pushed against would be pushed by the waves, but it can be pushed onto a sandbank or onto rocks. It can actually be very dangerous when it drifts. మరి ఆ పడవ ఒక్కోసారి ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ మరి ప్రక్కనున్న ఆ యొక్క తీరానికి కొట్టుకుపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి అక్కడ ఏదైనా రాళ్ల ప్రాంతం ఉంటే అక్కడ ఆ పడవ అక్కడికి కొట్టుకొని పోయే అది చాలా వినాశనకరమైన పరిస్థితికి గురి అవ్వచ్చు. When we drift, it means we have lost direction. We have lost our direction. We don't have control over the direction we're going. మరి కనుక మనము వినిన సంగతులను, విశ్వాస విషయంలో మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతే మనము మన జీవితంలో మన విశ్వాస విషయంలో పట్టు కోల్పోయామని అర్థం. As Christians, it's possible to drift. That is, to no longer look to Jesus for our help and for guidance and for inspiration.
మరి సహాయం కొరకు, స్ఫూర్తి కొరకు, నడిపింపు కొరకు ఇక యేసు ప్రభు మీద ఏమాత్రం ఆధారపడలేని ఒక స్థితి. యేసు మీద నమ్మకం సన్నగిల్లి మరి విడిచిపెట్టి కొట్టుకుపోయే మరి జీవిత ప్రవాహంలో అలా కొట్టుకుపోవటం. యేసయ్య నాకు నడిపింపిస్తాడు, స్ఫూర్తిస్తాడు, ధైర్యాన్నిస్తాడు. నేనేం చేయాలో నాకు చెప్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకాన్ని కోల్పోయి జీవితం ఎలాగ నడిపిస్తే అలాగ కొట్టుకొని పోయే పరిస్థితికి విశ్వాసి గురి అవ్వటానికి అవకాశం ఉంది. And then there's the warning against the hardness of heart. It says, see to it, brothers and sisters, that none of you has a sinful and unbelieving heart that turns away from the living God. And that was a temptation, going back to the Hebrews again in Exodus, who hardened their hearts against God. మరి యొక్క హెచ్చరిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం కనుగొనగలం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఇక్కడ ఏంటంటే హెచ్చరిక, విశ్వాసాన్ని విడిచిపెట్టే ఒక కఠినం చేసుకునే ఒక హృదయ కాఠిన్యము మనకు ఉండకూడదు. విశ్వాస విషయంలో కఠినం చేసుకోకూడదు. విశ్వాసంలో దుష్ట హృదయం మనలో ఏమన్నా ఉందేమో అని చెప్పి ఒక హెచ్చరిక. I would say it's easy for us to allow many things, sometimes good things even, but occupations, our desires, our goals to creep into our lives and to take the place of God ultimately. మరి ఒక్కోసారి చాలా మంచి విషయాలు దేవుని మీద మన మనసుని పోగొట్టుకునేటట్టు కూడా చేయగలవు. అవి మంచి విషయాలు అవ్వచ్చు. ఉదాహరణకి మంచి ఉద్యోగాలు, మంచి పనులు, మంచి కోరికలు. అవి ఒక్కోసారి దేవుని స్థానాన్ని తీసుకునే ఒక విషయాలుగా ఒక్కోసారి ప్రమాదకరంలో ఉంటాయి మనకి. You know, Bill Bright was the founder of the movement that we work with, Campus Crusade. He used to say we must keep Christ at the center on the throne of our life. మరి బిల్ బ్రైట్ అనే దేవుని సేవకుడు క్యాంపస్ క్రూసేడ్ అనే సంస్థని స్థాపించిన ఆ యొక్క సేవకుడు ఎప్పుడు ఏం చెప్తారంటే, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద ఎల్లప్పుడూ ఆసీనుడై ఉండటం, మనం ఆ విధంగా ఆయన్ని పెట్టుకోవాలి ప్రభువుని అని హెచ్చరించేవాడు. And we need to ask ourselves, who is on the throne of my life? Who's running my life today? Am I running my life, or is Jesus? Is he at the center? మరి మన జీవితాల్లో మనం ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, నా జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నేను నడిపించుకుంటున్నానా? యేసుక్రీస్తు ప్రభువారు నడిపిస్తా ఉన్నారా? నా జీవితపు సింహాసనం మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారా? ఈ ప్రశ్నలు మనల్ని మనం అడుక్కోవాలి ఈరోజు. Or to take another image, who is in the driver's seat? Who is driving the car? ఇంకొక ఉదాహరణగా చూసుకుంటే, జీవితాన్ని ఒక కారు లాగా అనుకుంటే, నీ జీవితాన్ని ఎవరు నడిపిస్తా ఉన్నారు? డ్రైవర్ సీట్లో ఎవరున్నారు? And so if it's not Jesus, if we recognize we are running our own lives, we should confess that to Jesus, admit it, tell him we're sorry, and then ask him to come back on the throne of our lives. ఒకవేళ మరి సహోదరులారా, మన జీవితాల్లో, నీ జీవితంలో ఒకవేళ నీ జీవితాన్ని నడిపించుకుంటుంది నువ్వే అని నువ్వు ఒప్పించబడినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నా జీవితాన్ని నేనే నడిపించుకుంటున్నాను, నన్ను క్షమించండి, ఇక నుంచి నీవు నడిపించండి అని మనం ప్రార్థించవచ్చు. And then there are other warnings about falling away, partly just through immaturity, not building on solid food, but just living on elementary Christianity. We're not mature, not maturing. మరి యొక్క హెచ్చరిక ఈ పత్రిక ఏమి మన ముందుంచుతుందంటే, మరి పాలు తాగే విశ్వాసులుగానే మిగిలిపోతా ఉన్నారు. మరి బలమైన ఆహారం తినే, అంటే ఆత్మ సంబంధమైన బలమైన ఆహారం తినే విశ్వాసులంగా మనం ఎన్నటికీ ఎదగలేకపోతున్నాం. కేవలం పైన మరి లోతు లేని విశ్వాసులంగా మిగిలిపోతున్నాం అని ఒక హెచ్చరిక. So those are some of the challenges or the warnings that are given to us in this epistle. మరి ఈ పత్రికలో ఇప్పటి వరకు చెప్పిన ఈ యొక్క అంశాలు ఒక హెచ్చరికగా మరొక వాక్యం కూడా రాశారు స్క్రీన్ మీద. అదేంటంటే 5వ అధ్యాయం 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా
దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరి ఈ యొక్క విషయంలో కూడా పాలు తాగే వరంగానే ఉండిపోతున్నాం, బలమైన ఆహారం తినే వాళ్ళంగా ఎదగలేకపోతున్నాం అని హెచ్చరిక. మరి ఇలాంటి హెచ్చరికలు అనేకమైన పత్రికలు ఉన్నాయి. But even though some of them are quite severe, I think we should understand them as reminders and exhortations again to come back to Jesus. మరి ఈ హెచ్చరికల్లో కొన్ని చాలా తీవ్రమైన హెచ్చరికలుగా మనం చూడాలి. మరి వాటిని మనం వినినప్పుడు, చదివినప్పుడు మరి మన విశ్వాస విషయంలో మనం హెచ్చరింపబడి దేవుని యొద్దకు వచ్చి మన హృదయాలను సరిచేసుకోవాలి. So in conclusion, I'd like to emphasize two things that are really important for our Christian life. మరి ముగించటానికి ముందు మరి నేను నా సందేశము ముగింపుగా 2 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. And these are mentioned very clearly in this book, in this epistle again. ఈ యొక్క 2 విషయాలు ఈ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నవి. The first one is the Word of God. This is a very familiar passage. You probably know this text in chapter 4, verse 12. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హెబ్రీ 4:12 వచనంలో ఉన్నట్టుగా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో మొట్టమొదటిగా ముగింపులో నేను 2 పాయింట్స్ చెప్పాలని నేను చెప్పి ఉన్నాను కదా. మొట్టమొదటి పాయింట్ అంటే దేవుని వాక్యము. The word of God is alive and active, sharper than any double-edged sword. It penetrates even to dividing soul and spirit, joints and marrow. It judges the attitudes, the thoughts and attitudes of the heart. The psalmist also said, "Your word is a lamp to my feet and a light to my path." You know that psalm in Psalm 119. Your word is a lamp to my feet, a light to my path. మరి సహోదరులారా, సహోదరులారా, దేవుని వాక్యం ఎలాంటి వాక్యం అంటే అది సజీవమైంది, బలము గలది, రెండంచులు గల ఖడ్గం. అది రెండంచులు ఎటువంటి ఖడ్గం అంటే వాడి గలది, ప్రాణాత్మలను అలాగే కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించే వాక్యం అది. మరి కీర్తనలో కూడా 119 అధ్యాయంలో ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని. And I pray that the word of God really be our companion, my companion every day, getting into the scriptures. మరి ఇలాంటి వాక్యము నీ జీవితానికి ఒక తోడుగా, మరి నీ జీవితానికి ఒక కంపానియన్గా ఉంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుచున్నాను. And the second exhortation or conclusion is that we fix our eyes constantly on Jesus. That's what it says in chapter 12, verse 1 and 2. మరి రెండవదిగా నా ముగింపులో రెండవ పాయింట్ ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నట్టు యేసు వైపు చూచుచు మన దృష్టిని యేసు వైపు పెట్టాలి అన్న అంశం. Yes, let us throw off everything that hinders us and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith. You know, I think the Christian life is a marathon, not a sprint. మరి క్రైస్తవ జీవిత యాత్రని మనం ఏ విధంగా చూడాలంటే, మరి మ్యారథాన్ పరుగు పందెం ఉంటుంది కదా, ఒకేసారి 400 మీటర్లు పరిగెత్తడం, లేకపోతే 600 మీటర్లు పరిగెత్తడం, 100 మీటర్లు పరిగెత్తే ఆ స్పీడ్గా పరిగెత్తే పరుగు పందెం కాదు. మ్యారథాన్ పరుగు పందెం అంటే ఒక 5-6 కిలోమీటర్లు అలాగా స్లోగా స్టడీగా పరిగెడతా ఉంటారు కదా, అలాంటి పోటీని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఎగ్జాంపుల్ అన్నమాట క్రైస్తవ జీవిత యాత్ర. మరి 2వ వచనం హెబ్రీ 12:2లో ఈ విధంగా ఉంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము.
So the writer exhorts us to run with perseverance, to keep going, and to look for the finishing line. మరి హెబ్రీ గ్రంథకర్త మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తా ఉన్నాడంటే, మన పరుగు పందెంలో ఓర్పుతో అలాగ ముందుకు సాగమని, ఓర్చుకుంటూ మరి పరుగు ఆపకుండా పక్కదారి పట్టకుండా విశ్వాసంలో ఆ యొక్క గురి వద్దకు ఫినిష్ లైన్ చూచుకుంటూ అక్కడికి చేరాలన్న ఒక ఓర్పుతో మరి పరుగెత్తాలని హెచ్చరిస్తా ఉన్నాడు. And in order to do that, we need to keep our eyes on Jesus, who is both the author or the source of our faith and the one who will also bring it to completion. ఇలాంటి పరుగు మనం పరిగెత్తాలంటే గ్రంథకర్త మనకి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది ఎప్పుడు సాధ్యం, ఇలాంటి పరుగు ఎప్పుడు సాధ్యపడుతుందంటే యేసు వైపు చూచినప్పుడు. యేసు ఎలాంటి యేసు అంటే మన విశ్వాసానికి కర్త, అంటే మనకి విశ్వాసం అందించేవాడు ఆయన. మనకి విశ్వాసము ఆయనలో దొరుకుతుంది. విశ్వాసాన్ని కర్త అతను. అలాంటి వ్యక్తిని చూడాలని, అంతేకాకుండా మన విశ్వాసాన్ని ముగించేవాడు కూడా. ఆయన విశ్వాసం యొక్క కర్తయు, దానిని కొనసాగించేవాడు. ఇంగ్లీష్లో అయితే ఆ విశ్వాసాన్ని విజయవంతంగా ముగించేవాడు కూడా అన్న అలాంటి యేసు వైపు చూడాలని హెచ్చరిస్తున్నాడు. You know, early on in my Christian life, an older believer said to me, "Keep your eyes always on Jesus." He said, "One day you will be disappointed by other believers, other Christians, because we all fail." But he said, "Keep your eyes on Jesus and follow him." మరి నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో నాకంటే అప్పటికే ముందుగా నమ్ముకున్న ఒక సీనియర్ విశ్వాసి నాకు ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే, సహోదరుడా, నీ విశ్వాస జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు నిరుత్సాహపడవచ్చు. ఒక్కోసారి విశ్వాసులే నిన్ను నిరుత్సాహపడవచ్చు. ఎందుకంటే మనందరం కూడా ఏదో ఒక సమయంలో తొట్టిల్లుతాం. మరి అలాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ నీ యొక్క కన్నులు యేసు వైపు ఉంచు అని సలహా ఇచ్చాడు. So that's my exhortation for each one of us, myself included, that let's look to Jesus, fix our eyes on him. He will never disappoint us. మరి ఈరోజు నేను మీకు కూడా ఇలాంటి సలహా ఇస్తున్నాను. నన్ను కూడా కలుపుకుంటున్నాను. మనం అందరం కూడా యేసు వైపు చూచుదాము. మన మనస్సుని, మన మనోనేత్రాలని యేసు వైపు దృష్టి పెడదాం. Praise the Lord. Amen. Amen. Thank you so very much, brother Ian Rutter and Terry Rutter. Many thanks to you. And I know it's 2:00 in the night. It's very challenging. Thank you so much. Appreciate your time and your what all the ministry you have done to us. Thank you so much on all behalf of us. Thank you. And well, thank you. Your group is an inspiration. I'm amazed that you pray every morning at 5:30 in the morning, and you are definitely an inspiration to us. So praise God. Thank you. Thank you for translating too. That's not very easy. I'm sorry. Thank you so much. Thank you. I should stop screen sharing, right? Stop share. Let's see. How do I do that? Sure. Never can get the. Oh, I can never get the cursor to go where I want it. Can't even see it. It's got to be there somewhere. Maybe I will take off Yeah, the co-host. you can take it You off. can do Okay. it. You can do Okay. it. Yeah. Okay. Anyway, Well, we will probably. Are you closing now, or do you do you continue? carry on? Yeah. Or is on? Sister Prasida will take over, and with closing remarks and the closing prayer will close. Okay. We'll wait with you. Then we'll pray with you. Evaramma Jansi gara Prasida. Over to Jansi Gudupatti sister. Okay, brother. Thank you. Thank you, Ian and Terry garu. చాలా చక్కని సందేశం చెప్పారు. మరి టెరీ గారు చెప్పిన హెబ్రీ పత్రిక నుండి కొన్ని తలంపులు చెప్పారు కదండి. మరి దాని గురించి కూడా చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు, మరి జూయిష్ బిలీవర్స్ కి రాయబడిందని, అట్లాగే రైటర్ రాయటంలో ఉన్న ఉద్దేశము, ఎందుకు రాయబడింది, చక్కగా పాత నిబంధనలో ఉన్న బలులు అర్పణలకు ఒక నీడలాగా యేసుక్రీస్తు ఉన్నారని, మరి
మన విశ్వాసం అనే పునాది బలంగా ఉండాలని చక్కగా చెప్పారు. అలాగే ఈయన గారు చెప్పిన ఎంకరేజ్మెంట్స్ అండ్ వార్నింగ్స్ కూడా మరి మనల్ని ప్రోత్సాహపరిచే విషయాలు. మోషే మరి ఏంజెల్స్ కంటే, ప్రధాన యాజకుని కంటే యేసు బహుశ్రేష్ఠుడని, మరి మీడియేటర్ గా క్రొత్త నిబంధనకు ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నారని, ధైర్యంతో నిశ్చయతతో మనం ఆయన సన్నిధికి రావాలని, అట్లాగే మనం ఆయన కుటుంబంలో సభ్యులుగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని, పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చారని, హెచ్చరించే విషయాలు కూడా 3 చెప్పారండి. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో చెప్పారు. అలాగే మరి స్పష్టంగా రాయబడిన 2 విషయాలని, హీబ్రూ 4:12 గురించి దేవుని వాక్యము యేసు వైపు మనం చూడటం గురించి మరి చక్కగా వివరించారు. అలాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. వారు సిద్ధంగా లేనట్లయితే బ్రదర్ జామీ రవికుమార్ గారు. Sister Jansi, she mentioned all the highlights of your main points of your message. And then now Pastor Murali Babu will close in prayer. He will pray in our language. చేయండి గారు, మీరు చేయండి మురళి బాబు గారు, చేయండి అయ్యా. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. వివిధ కాల వేళలో మీ దేవుని దాసులు నిలవబెట్టుకున్నారు, శ్రేష్టమైన మాటలు మాకు బోధించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా దేవ మా తండ్రి, వివిధ కాల వేళలో మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిని చేర్చుకున్నారు. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన మాటలు హెబ్రీ పత్రిక ద్వారా మాకు వినిపించారు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. అవి మా జీవితాలకు అన్వయించుకొని మేము అలాగే జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. తర్జుమా చేసినటువంటి బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ కుటుంబంలో దాచిన మీరు గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ఆయన యేసయ్య మరి బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, స్వరూప్ గారిని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయన తేజాన్ని బట్టి కూడా మీ పాద సన్నిధి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా మీరే కాచి కాపాడండి. ఆయన ఈ కార్యం జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. ఎప్పుడు ఆగిపోకుండా నిరంతరం మీ జూమ్ ద్వారా అనేక మంది భక్తుల ద్వారా మేము హెచ్చరించబడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మంచి సేవకులను నాయన మా మధ్యకి తీసుకొస్తున్నటువంటి బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా నాయన మేము ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవటానికి మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరియు పర్యాయం కోర్ కమిటీని మీ పాదాలకు అప్పగిస్తూ మొక్కరు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, మమ్మ శోధన లేక తప్పించుము. రాజ్యము తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మరి ఈయన టెరీ గారులకు కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈయన టెరీ గారు. థ్యాంక్ యూ అండి అందరికి. Thank you. It's been a pleasure to be with you. థ్యాంక్ యూ మ్యామ్. వాక్యాలన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. వారు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నారు కదన్నా? చెప్పారండి. మరి మెసేజెస్ అన్ని మీరు వినాలని ఆశపెడితే యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు
మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చండి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ అండి. అందరికీ జాయిన్ అయిన అందరికీ ప్రత్యేక వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. Thank you so much once again, Brother Ian and Terry. Many thanks. And we are closing now. And take good night rest, and we'll meet you again. And Thank from all you. of us, Thank you, bye. Bobby. Thank you, everyone. God Thank bless you all. Okay. Yes. God Bye-bye. bless you. Bye. Bye-bye. బాయ్. ప్రైజ్ ది లార్డ్. Mm.